బ్యాంకులోకి ప్రవేశించి తుపాకీతో సిబ్బందిని బెదిరించి డబ్బుల్ని ఎత్తుకెళ్లే దృశ్యాలు చూసి కేవలం సినిమాలోనే జరుగుతుందని అనుకుంటాం. కానీ అలాంటి ఘటన నిజంగా కర్ణాటకలోని విజయపురం జిల్లాలో జరిగింది. ఒక బ్యాంకులో దోపిడీదారులు ఏకంగా తుపాకీతో వచ్చి చుట్టుపక్కల ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేసి సెకన్ల వ్యవధిలో కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. కర్ణాటక విజయపురం జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో సంచలన దోపిడీ జరిగింది. సెప్టెంబర్ 16న మంగళవారం సాయంత్రం 6:30 విజయపురం జిల్లాలోని చద్బన్ టౌన్లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్లోకి ముగ్గురు మాస్కులు ధరించిన వ్యక్తులు వచ్చారు. వాళ్లు మిలిటరీ యూనిఫామ్లో ఉన్నారు. చేతిలో దేశీ తుపాకులు, కత్తులు ఉన్నాయి. వాళ్లు బ్యాంకులోకి వచ్చినప్పుడు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి స్టాఫ్ను కన్ఫ్యూజ్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న బ్యాంకు మేనేజర్, క్యాషియర్, ఇతర సిబ్బందిని కత్తులు, తుపాకులతో బెదిరించి వాళ్ల చేతులు, కాళ్లు కట్టేశారు. అంతటితో ఆగలేదు. వారిని బాత్రూంలో బంధించి నగదు, బంగారం తీసివ్వాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. చివరికి దాదాపు ₹1,00,00,000 నగదు, 20 కిలోల బంగారం దోచుకుని మహారాష్ట్రలోని పండరీపూర్ వైపు పరారయ్యారు. దీంతో బ్యాంకు చుట్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. ఈ విషయం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇంత యథేచ్ఛగా దొంగతనానికి పాల్పడడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే విజయపుర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మణ్ నింబర్గి సీనియర్ అధికారులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించారు. దొంగలను పట్టుకోవడానికి కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులతో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. బ్యాంకు మేనేజర్ తారకేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దోపిడీ వెనుక ముందస్తు ప్రణాళిక ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. దొంగలు ఉపయోగించిన వాహనం నకిలీ నంబర్ ప్లేట్తో ఉందని తేలింది. దోపిడీ తర్వాత దొంగలు ఒక 2-వీలర్తో యాక్సిడెంట్కు గురైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతోపాటు బ్యాంకు లాకర్లలో ఉంచిన బంగారం, నగదు భద్రతపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. సినిమాల్లో చూసే హైస్టులను ఈ ఘటన తలపించినా నిజ జీవితంలో ఇలాంటి దొంగతనాలు భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను సేకరించారు. దొంగలు ఉపయోగించిన మాస్కులు, యూనిఫామ్లు వారి గుర్తింపును కష్టతరం చేస్తున్నాయి. బ్యాంకులోని సెక్యూరిటీ సిస్టమ్ను దొంగలు ఎలా అధిగమించారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ಸುಮಾರು 6:30 7:20 ನಡುವೆ ಚಡಚನ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿರುವಂತಹ SBI ಬ್ಯಾಂಕಿಗೆ ಒಂದು 3 ಜನ ಇಂಟ್ರೂಡರ್ಸ್ ಬಂದುಬಿಟ್ಟು ಬ್ಯಾಂಕಲ್ಲಿದ್ದಂತಹ ಸಿಬ್ಬಂದಿ ಮತ್ತು ಜನರನ್ನು ಅವರಿಗೆ ಬಂದೂಕು ಮತ್ತು ಚಾಕುವಿನಿಂದ ಹೆದರಿಸಿ ಒಂದು ರೂಮಲ್ಲಿ ಕೂಡಿ ಹಾಕಿಬಿಟ್ಟು ಬ್ಯಾಂಕಲ್ಲಿದ್ದಂತಹ 1,04,00,000 ಮತ್ತು ಸುಮಾರು ಈ ಗೋಲ್ಡ್ ಪ್ಲೆಜ್ಜಿಗಂತ ಇಟ್ಟಂತಹ ಗೋಲ್ಡ್ ಜನರದ್ದೇನಿತ್ತು ಸುಮಾರು 20 kg ಒಟ್ಟು ವರ್ತ್ ವ್ಯಾಲ್ಯೂ 21,04,00,000 ವರ್ತ್ ವ್ಯಾಲ್ಯೂವಿನ ಬಂಗಾರ ಮತ್ತು ಒಡವೆಯನ್ನು ಈ 3 ಜನ ಆರೋಪಿತರು ಹೆದರಿಸಿಬಿಟ್ಟು ತೊಗೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತಂತೇಳಿ ಕಂಪ್ಲೇಂಟ್ ರಿಜಿಸ್ಟರ್ ಆಗಿದೆ. ಆ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ 8 ತಂಡಗಳನ್ನು ರಚನೆ ಮಾಡಿದೆ ಮತ್ತು ಎಲ್ಲ ಸೈಂಟಿಫಿಕ್ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ಗೆ ಬೇಕಾಗುವಂಥ ಎಲ್ಲ ನಮ್ಮ FSL ದವರಾಗಿರ್ಬೋದು ಮತ್ತು ಸೋಕೋ ಟೀಮ್ ಆಗಿರ್ಬೋದು ವಿಸಿಟ್ ಮಾಡಿ ಮಾಹಿತಿಯನ್ನು ಕಲೆ ಹಾಕಿದ್ದಾರೆ. ಈಗಾಗಲೇ ನಮಗೆ ಅದು ವೆಹಿಕಲ್ಲು ಕೂಡ ಪತ್ತೆಯಾಗಿದ್ದು ಮಹಾರಾಷ್ಟ್ರದ ಒಂದು ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಅವರು ಅಫೆನ್ಸನ್ನು ಮಾಡಿ ಮಹಾರಾಷ್ಟ್ರ ಪಂಢರಪುರದ ಕಡೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಸೊಲ್ಲಾಪುರದ ಒಂದು ಹಳ್ಳಿಯಲ್ಲಿಯೂ ಕೂಡ ವೆಹಿಕಲ್ ಸಿಕ್ಕಿದೆ. ಸೊ ಆದಷ್ಟು ಬೇಗ ಇವರು ಆರೋಪಿತರು ಯಾರು ಅಂತಂತೇಳಿ ಆದಷ್ಟು ಬೇಗನೆ ಅವ್ರನ್ನ ಪತ್ತೆ ಮಾಡಿ ಕಾನೂನು ಕ್ರಮವನ್ನು ಕೈಗೊಳ್ತೀವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್.